ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి గత ప్రభుత్వంలో కొంత స్టార్ట్ అయిన తర్వాత కూడా వాస్తవానికి చెప్పాలి అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఫిషింగ్ జట్టి అధ్యక్ష. దీనికి ఇప్పుడు గత ప్రభుత్వంలో 380 కోట్ల దగ్గర శాంక్షన్ చేసినా ఇప్పుడు 700 కోట్లకి రేస్ చేశారు అధ్యక్ష. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఎందుకంటే అధ్యక్ష, మా దగ్గర మా నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఒక పక్క బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, అలాగే ఒక పక్క నేవల్ బేసు, ఒక పక్క ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆక్యుపై చేసి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఈరోజు ఉన్న మత్స్యకారులు, మాకు ఆ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరికి కూడా ఈరోజు ఉపాధి లేకుండా పోయింది అధ్యక్ష. అలాగని కంపెనీల్లోకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకున్న మంచితనమో లేకపోతే అమాయకత్వమో వాటి వల్ల కంపెనీల్లో కూడా చాలా వరకు వాళ్ళని తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకున్న ఏకైక ఉపాధి ఈ ఫిషింగ్ అధ్యక్ష. కనీసం ఈరోజు అంటే ఇప్పుడు నేవల్ బేస్లోని మాట్లాడితే మొత్తం అక్కడ ఎక్కడ కూడా బోటు రావడానికి కూడా లేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు అధ్యక్ష. ఈరోజు ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మా మత్స్యకారులందరూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వీటిని ఇంకా అలా డిలే చేసుకుంటూ పోతే అక్కడ మరి దారుణంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం సాగించడానికే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. దీని గురించి గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దామన్నా కూడా పరిస్థితులు అయితే మాకు ఎక్కడా కూడా కనిపించట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని దయచేసి ఇది ఇమీడియట్గా, ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి కూడా 2 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి పూడిమడక ఫిషింగ్ హార్బర్ను మాత్రం దయచేసి ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా గురించి కూడా వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా కృష్ణపట్నంలో కూడా కృష్ణపట్నం గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలాసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి ఇక పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్నిసార్లు కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లు ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా వారు అడిగినట్లు ఆదాని కృష్ణపట్నం పోర్టులో అక్కడ నేలటూరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి 25 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించడానికి అంగీకరించారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను కూడా వారి పిలిచిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి ఆ యొక్క యాజమాన్యంతో ఆదాని వారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మా సెక్రటరీ గారితో కూడా మేము రివ్యూ చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి విషయం పెండింగ్ ఉండే విషయాన్ని త్వరలోనే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్లకు ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బుడగట్లపాలెంలో కూడా మంచినీళ్ళపేటలో అదేవిధంగా ఎఫ్ఎల్సీలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కంప్లీట్ కావాలి, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే గారు అడిగారు, బియ్యంతిప్ప ఫిషింగ్ హార్బర్లో నుండి ఎఫ్ఎల్సీగా మార్చడం జరిగింది, అది కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పొడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అవి రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సభ్యులు చెప్పినట్టు ప్రతిదీ గవర్నమెంట్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాల్ట్ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ చూశారు, అది ఎంతవరకు అనేటువంటి కలెక్టర్ గారు కూడా పంపించమన్నారు, రేటు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా చాలా చక్కగా జవాబు చెప్పారు మంత్రి గారు, ధన్యవాదాలు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇప్పుడు ఒక బిల్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారికి బదులుగా
రెవెన్యూ మంత్రి గారు గ్రంథాలయ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. Speaker, sir, on behalf of HRD Minister, I move for leave to introduce the Andhra Pradesh Public Libraries Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, అవును. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. Speaker, sir, the Andhra Pradesh Public Library Act was enacted in the year 1960, sir. The Act deals comprehensively with the Constitution of AP Grandhalaya Parishad, Director of Public Libraries and Zilla Grandhalaya Samsthas. The Section 11A of the Act deals with provisions of disqualification for being chosen for being a member of Zilla Grandhalaya Samstha. The Law Department has forwarded a request to repeal discriminatory provisions on various acts. A representation was received from NCPD PEDP, that is National Center for Promotion for Employment to Disabled People, based on Article 14 and 21 of the Constitution of India and the Rights of Persons with Disabilities Act 2016 to repeal such provisions which are unconstitutional. Section 11